ఆలయాల నిలయం కాశీ. ఇక్కడున్న ప్రతి ఆలయానికి ఓ విశిష్టత, మహిమ ఉన్నాయి. హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వనాథుని మనం ఇప్పుడు సందర్శిద్దామా? ఇక్కడున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కూడా ఓ విశ్వేశ్వర మందిరాన్ని నిర్మించారు. దీనిని బిర్లా విశ్వనాథ మందిరం అని కూడా పిలవడం జరుగుతుంది. చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థ శరీరకాయ చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయ. అత్యంత మనోహరంగా నిర్మించిన ఈ మందిరం కాశీలో ఉన్న ఇతర మందిరాలన్నింటికన్నా ఎత్తైనదిగా విరాజిల్లుతోంది. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. విశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ మందిరాన్ని రోజు వందలాది మంది భక్తులు దర్శిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో కొలువైన పంచముఖేశ్వరుడి దర్శనం చేతనే భక్తులు పునీతులవుతారు. ఆధునికంగా నిర్మించిన ఈ మందిరంలో సదా శివనామ స్మరణ మారుమ్రోగుతుంది. ఆధ్యాత్మికతకు, భక్తి ప్రపత్తులకు ఆలవాలమైన తులసి మానస మందిర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీలో మరో ప్రసిద్ధ మందిరం తులసి మానస మందిరం. పేరులో ఉన్నట్లుగానే రామ్ చరిత్ మానస్ కావ్యంలో పురుషోత్తముడైన రాముని గురించి, రాముని కథ గురించి చేసిన వర్ణనకు సాకార రూపమే ఈ ఆలయం. 1964లో బిర్లా కుటుంబం వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. భారతదేశం మొత్తంలోనే ఇలాంటి ఆలయం ఇంకొకటి లేదు. ఈ రెండంతస్తుల ఆలయ గోడలన్నీ కూడా రామతత్వంతో నిండి ఉన్నాయి. రామ్ చరిత మానస్ కావ్యం మొత్తం ఈ ఆలయ గోడలపై లిఖించి ఉంది. ఈ ఆలయంలో నిత్యం రామ్ చరిత్ మానస్ పారాయణం జరుగుతుంది. కాశీ వద్ద గంగా ధనుషాకారంలో ప్రవహిస్తుంది. అందువల్ల కాశీకి విశేష మహత్తు ఉంది. ఈ నగరం మోక్షప్రదాయని, జ్ఞానప్రదాయని. ఇక్కడి నివాసులు ఏ తీర్థయాత్రలు చేయకుండానే ముక్తిని పొందుతారు. ఈ భారతావనిలో పరమోత్కృష్ట ముక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాశీ. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలోని కాశీ విశ్వనాథుడి దర్శనం శివ కైవల్య ప్రాప్తిని కలిగిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ తేజోస్వరూపుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.